హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గింజ చిక్కుళ్ళు ఫ్రెష్గా మార్కెట్ నుండి ఇప్పుడే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. వీటిని ఎలా కూర చేయాలో చూద్దాము. ఇది ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ కదా, ఫస్ట్ దీన్ని ఇలా ఒలిసి పెట్టేసుకోవాలి. అలా మొత్తం చీల్చేస్తే దాని లోపల ఏమైనా పురుగులు ఉంటే కనిపిస్తాయి. తర్వాత దీన్ని బాగా కడుక్కోవాలి 2-3 సార్లు. బాగా క్లీన్ చేసిన తర్వాత నీళ్ళల్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అట్లా వేసి ఉడకపెట్టాలి. ఆ కడిగినవన్నీ దాంట్లో వేసేయాలి. గిన్నెలో వేసేసి అది కొంచెం బాగా ఉడికేదాకా ఉడకపెట్టాలి. ఈ లోపల మనం టమాటాలు, ఎర్రగడ్డలు అవి తీసుకొని కట్ చేసుకోవాలి. టమాటా చాలా పెద్ద సైజు అవి, అందుకని 2 తీసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసాము. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇవన్నీ. తర్వాత అది ఉడికిందో లేదో చూడాలి. ఇది ఇంకా ఉడికిపోయింది. తీసేసి ఒక గిన్నెలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడైనాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసేయాలి. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక ఉడకబెట్టిన చిక్కుడుకాయ వేసేయాలి. ముక్కలు వేసేసి బాగా పసుపు వేసి బాగా మళ్ళీ మూత పెట్టి దగ్గరకు రానివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా చూసుకోవాలి, మధ్యలో ఇంకోసారి కలపాలి. ఉడికేసింది. ఇప్పుడు దీంట్లోకి బాగా ఉడికినాక టమాటా ముక్కలు వేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కూరకు సరిపోయేంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఉడకపెట్టాలి. టమాటాలు కూడా ఉడికిపోయినాక కారం వేయాలి. ఒక 2 స్పూన్స్ కారం వేయాలి. నేను 2.5 స్పూన్స్ వేసే దాంట్లో కారం వేసేసి బాగా ఉడకబెట్టాలి. కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఉడికేసిన తర్వాత కొత్తిమీర వేసేయాలి. లాస్ట్లో వేసి బాగా కలిపేయాలి. ఇది చిక్కుడుకాయ టమాటా కర్రీ.